ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రామ్ ప్రసాద్ గారు. నమస్తే విష్ణు గారు. సార్ రామ్ ప్రసాద్ గారు, లాస్ట్ ప్రీవియస్ 2 సెషన్స్లో మనం కొన్ని వీడియోస్ చేసాం. ఉద్యోగం చేయాలా లేదంటే వ్యాపారం చేయాలా, ఆ వీడియో చాలా బాగా పోయింది. ఆ వీడియోలో చాలామంది కామెంట్స్ పెట్టారు, సార్ ఉద్యోగం గురించి బాగానే చెప్పారు, మరి ఈ ఉద్యోగంలో ప్రైవేట్ ఉద్యోగం చేయాలా ప్రభుత్వ ఉద్యోగం చేయాలని అడిగారు. సరే, దానికి కూడా లాస్ట్ ప్రీవియస్ సెషన్లో ఒక 1 మంత్ బ్యాక్ చేసాం, ప్రభుత్వ ఉద్యోగమా లేదంటే ప్రైవేట్ ఉద్యోగం అని. సరే, ఆ వీడియో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఆ వీడియోలో మళ్ళీ చాలామంది ఇంకొక రకమైన కామెంట్స్ పెట్టారు, సార్ మరి ఈ ఉద్యోగం అనేది మన ఇండియాలో చేయాలా లేదంటే అమెరికాకి వెళ్ళి చేయాలా అంటూ కూడా చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. అంటే చాలామంది చెప్తుంటారు బయట సాధారణంగా ఇండియాలో ఒక 30 లక్షల రూపాయలు వచ్చినా ఒకటే, అమెరికాలో ఒక 1 కోటి రూపాయలు వచ్చినా ఒకటే అంటూ ఏదో ఒక కంపారిజన్ చేస్తుంటారు. పర్చేసింగ్ పవర్ ప్యాట్ అని. ఏంటి అసలు దీనికి ఏం చెప్తారు మీరు? ఓవరాల్ గా మీ క్వశ్చన్ అర్థం చేసుకుంది ఏంటంటే, ఒక ఉద్యోగం ఇండియాలో చేయాలా బయట చేయాలా అంతే కదా. ఏదో మామూలు సెన్సిటివ్ టాపిక్ కాదు, $1 మిలియన్ క్వశ్చన్. ఇది డాలర్స్ క్వశ్చన్ కాదు. ముందు పీపుల్ కమ్ టు కంక్లూజన్. మనం చెప్పక ముందే ఒక స్టేట్మెంట్ ఇస్తే కంక్లూజన్కి వస్తారు. ఎలా అంటే మీకు ఒకటి చెప్తాను. మనం పాత వీడియోలో ఒక వీడియోలో చేసాం మనం, ఫ్లాట్ విలువ తగ్గదు, ప్రతి 10 ఏళ్ళకి అపార్ట్మెంట్ ఫ్లాట్ డబ్బులు అవుద్దని పొలోమని పడిపోయారు మన మీద. సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ ఎవడ కొంటాడు, తగ్గిపోద్ది, సీపేజులు లీకేజులు అని. వీళ్ళంతా ఏ ఫ్లాట్ కొన్నోళ్ళు, ఈ ఫ్లాట్ కొన్నోళ్ళు పెట్టారు మనకు 10 మంది. మీరు కరెక్ట్ అండి చెప్పింది, మేము 2002 కామెంట్స్ మీద కూడా ఒక సెషన్ చేసాం. ఇంత నిజమే అండి, ఎందుకంటే ఎక్కువ పెరిగిందని. కొన్నోళ్ళు ఏమో కంక్లూజన్కి వచ్చేసారు, స్టేట్మెంట్కి వచ్చారు. కొన్నోళ్ళు ఏమో ఒప్పుకున్నారు వాళ్ళ ఎక్స్పీరియన్స్. అలానే ఈ టాపిక్ కూడా, ఇండియాలో ఉద్యోగం చేయాలా బయట దేశాల్లో ఉద్యోగం చేయాలంటే దాన్ని నిర్ణయించాల్సింది ఎవరు? బయట చేసిన వాళ్ళు నిర్ణయించాలా. రియల్ టైం చేసి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు వెళ్ళని వాళ్ళు ఎక్కడి నుంచి కామెంట్లు ఇచ్చేస్తారు, అక్కడ ఉద్యోగాలు పోతున్నాయంట, లేకపోతే ఇంకోటంట, అక్కడ ఎంత సంపాదించినా మిగలదంట అని కామెంట్లు ఇస్తారు. కానీ దీన్ని సరిగా జడ్జ్ చేయగలిగినాడు ఎవడు? ఇక్కడ ఉద్యోగం చేసి బయటికి వెళ్ళి ఇక్కడ ఉద్యోగం చేసిన వాళ్ళు సరైన జడ్జ్. 2 దేశాలు గాట్ రైట్ టు డిసైడ్. కానీ మనం డిసైడ్ చేసేస్తారు. నాకు కూడా కొంతవరకు రైట్ ఉంది దీంట్లో. ఎందుకంటే నాకు ఫర్ ద లాస్ట్ 6 yearsగా నేను హ్యాండ్ హోల్డ్ చేస్తున్న ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్ నా దగ్గర 200+ ఉన్నారు అక్రాస్ గ్లోబల్ కస్టమర్స్. యుఎస్ కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యుఏఈలో కుప్పలు, హాంకాంగ్ నుంచి, ఈస్ట్ ఆఫ్రికా నుంచి, ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి ఉన్నారు. సో వీళ్ళందరూ ఆడికెళ్ళి 15 ఏళ్ళు 20 ఏళ్ళు అయిన వాళ్ళు, వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అయినప్పుడు మనకు తెలిసిపోద్దిగా విషయం. ఆ ఎక్స్పీరియన్స్తో చెప్పాలంటే 1 లైన్ స్ట్రైట్ ఆన్సర్, ఇండియాలో కన్నా బయట ఉద్యోగాలు ఏ కంట్రీలో అయినా ఏ పొజిషన్ అయినా చేసిన వాళ్ళు చాలా బెటర్గా ఉన్నారు ఫైనాన్షియల్గా, కెరియర్ పరంగా. ఇప్పుడు ఎవరైతే ఎక్కువగా మనం యుఎస్తో కంపేర్ చేస్తాం కదా, మీరు పర్చేజ్ పవర్ ప్యారిటీ అని. ఇండియాలో 30 లక్షలు, యుఎస్లో 1 కోటి రూపాయలు ఒకటే అని. ఒకటే, అక్కడ ఫెడరల్ ట్యాక్స్లు స్టేట్ ట్యాక్స్లు కలిపితే ఇక్కడ 30 లక్షలకి ఏం మిగులుతుందో వాళ్ళకి అంతే మిగులుతుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. కానీ అది వెరీ రాంగ్ కంపారిజన్. 30 లక్షల జీతం ఇండియాలో అనేది చాలా తక్కువ మందికి. అక్కడ ఎంఎస్ చేసిన ప్రతి ఫ్రెషర్కి 1 crore ప్యాకేజ్ వస్తుంది, $1,25,000 per year వస్తుంది. సో దట్ ఇస్ రాంగ్ కంపారిజన్. మీరు 30 lakhs ఉన్న యుఎస్లో 1 crore చేస్తున్నారు. యుఎస్లో 1 crore ఇదే చాలా మంది మాస్టర్స్ అయిపోయిన వాళ్ళ స్టార్టింగ్ జాబ్, బేసిక్ ప్యాకేజ్. దానికి ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ ఎలా కంపేర్ చేస్తావు నువ్వు? అవునవును, ఇక్కడ 30 లక్షలు తీసుకోవాలంటే కనీసం 10-15 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి ఐటీలో. ఇక్కడ టాప్ మోస్ట్ యూనివర్సిటీ చదివినోడికి ఫ్రెషర్స్కి ఒక తక్కువ మందికి 3-4% పీపుల్కి వస్తాయి ఆ ప్యాకేజ్, అక్కడ ప్రతి ఒక్కరికి వస్తాయి. సో దట్స్ ఎ వెరీ రాంగ్ కంపారిజన్. మీ పర్సనల్ చాయిస్లు అవన్నీ వేరు. మళ్ళీ నాకు అక్కడ ఫ్రెండ్ ఉండడు, అది ఉండడు, ఇది ఉండడు, అదంతా వేరే, అదంతా అదర్ సైడ్. ఫైనాన్షియల్ సైడ్ చూస్తే ఇప్పుడు సమ్మర్ ఇన్ 2000లో ఎంఎస్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు, బీటెక్ చేసి యుఎస్ వెళ్ళిన వాళ్ళు అందరికీ ఇమీడియట్గా జీసీలు వచ్చాయి, సిటిజన్షిప్లు వచ్చేసాయి, గ్రీన్ కార్డ్స్ వచ్చినాయి, సిటిజన్షిప్లు వచ్చినాయి యుఎస్లో. వీళ్ళు ఒక 12 years చేసి 2016-15 నాటికి ఇండియా కూడా వచ్చేసారు సిటిజన్షిప్లు తీసుకొని. యుఎస్ సిటిజన్స్ ఇండియా వచ్చి యుఎస్ కంపెనీస్కే పనిచేస్తారు. దే ఆర్ కాల్డ్ ఓసీ, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. వాళ్ళు ఇండియాలో కూర్చొని
గత 10 ఏళ్ళుగా మంత్లీ ఐఎన్ఆర్ టర్మ్స్లో పర్ హెడ్ ఒక 12 లక్షలు 14 లక్షలు ఈతలు తీసుకుంటున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు. ఎంత వెల్త్ బిల్డ్ చేసుకుంటారు? సరే దాన్ని దేంట్లో బిల్డ్ చేసిన సెకండ్ వదిలేండి, ఆ పనికిరాని కొన్నాడా పనికొచ్చి ఉండదు, ఎంత బిల్డ్ చేశాడు? అసలు ఒక యుఎస్లోకి వెళ్ళి ఒక 15 ఏళ్ళు ఉన్న వ్యక్తి ఇన్ కేస్ వైఫ్ అండ్ హస్బెండ్ కనుక వర్కింగ్ ఉంటే యావరేజ్ పర్ మంత్ సేవింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నాట్ లెస్ దెన్ 6 lakhs ఇన్ ఐఎన్ఆర్ టర్మ్స్. ఒకరిది ఖర్చులు పొద్ది ఒకరు దాస్తారు సార్ అనే లోయర్ సైడ్ చెప్తున్నా. పోస్ట్ ట్యాక్స్ సర్ప్లస్ మనీ, ఇన్వెస్టబుల్ మనీ ఈజ్ 6 lakhs పర్ మంత్. అది ఇండియాలో పాసిబుల్ అవుతుందా సార్? దిస్ ఇస్ అబౌట్ యుఎస్. అదంతా వేరే కంట్రీలో నువ్వు ఏదో మాడుతున్నావు సర్వీసెస్, అది పక్కన పెట్టేసేయండి. అసలు సర్వెంట్స్ కానీ, డ్రైవర్స్ కానీ, హోటల్లో చేసేవాళ్ళు కానీ, యూరోప్ కంట్రీస్ వెళ్ళినా, ఈవెన్ అగ్రికల్చర్ లేబర్ వెళ్ళినా, ఇక్కడ దానికి అక్కడ దానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది సార్? అసలు మీ ఊర్లో వెళ్ళి వేరే కంట్రీలో ఉండేవాడిని అన్స్కిల్ లేబర్ని చూడండి, ఆడ ఇన్కమ్ తేడా ఉంటుంది కదా. ఇప్పుడు యూరోప్లో కొన్ని కంట్రీస్లో అగ్రికల్చర్ లేబర్ సీజనల్కి వెళ్తారు, వాడు ఒక సీజన్ 4 నెలలు చేస్తే కూడా వస్తాడు, ఇక్కడ 2 years చేసి సంపాదించుకొని వచ్చేస్తాడు కదా. ఇప్పుడు చాలామంది నాకున్న క్లయింట్స్, ఎన్ఆర్ఐ క్లయింట్స్ వేరే యూరోప్లో కానీ యూఎస్లో కానీ సిటిజన్షిప్లు గివప్ చేసి యూఏఈ వెళ్ళిపోయారు. కొంతమంది యూఏఈ వెళ్ళిపోయారు ఎందుకంటే ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ కదా, ఎక్కువ వస్తుంది. సో వాళ్ళకి ఎక్స్పోజర్ ఉంది, గ్లోబల్ ఎక్స్పోజర్ వచ్చింది. దే డిసైడ్ థింగ్స్ యాక్చువల్లీ, దే హ్యాడ్ టు టేక్ రైట్ డిసిషన్స్. మనం ఇక్కడ ఉండి మనకు రాలేదు కాబట్టి అది చెడు అంటాం, అందరిని ద్రాక్ష పళ్ళు ఉన్నా కదా. అలా కాదు. ఐ హావ్ సీన్ ఎ బెటర్ లైఫ్ స్టైల్, బెటర్ ఇన్కమ్, బెటర్ అసెట్స్ గెయిన్ బై ది ఎన్ఆర్ఐస్. ఇండియా నుంచి బయటికి వెళ్ళి ఏ పని చేసుకుని ఎక్కువ సంపాదించారు. మేబీ ఫెయిల్యూర్స్ ఉండొచ్చు 5%, కానీ 95% పీపుల్ ఆర్ సెటిల్డ్ వెల్. మనకు వస్తే మళ్ళీ ఎమోషన్ పేరెంట్స్ని చూసుకోవడం లేకుండా అంటే వాడి పేరెంట్స్ అక్కడ గొప్ప ఇల్లు కట్టాడు, గొప్ప లైఫ్ ఇచ్చాడు కదా. అవి పక్కన పెడితే ఫైనాన్స్ పరంగా చూస్తే డెఫినెట్గా బయటకు ఉన్న ఎక్కువ డబ్బు సంపాదించారు. ఇప్పుడు నేను హ్యాండిల్ చేస్తున్న వాటిలో చాలా అంటే ఇండియాలో సగటున పర్ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకన్నా నా ఎన్ఆర్ఐ సేమ్ ప్రొఫైల్, ఐటీ వాళ్ళని వర్సెస్ ఐటీ, డ్రైవర్ని వర్సెస్ డ్రైవర్ ఇట్లా చూసుకున్నా ఇక్కడ పెట్టే మంత్లీ ఇన్వెస్ట్మెంట్కి వాళ్ళది కనీసం ఒక అట్లీస్ట్ 10 times ఎక్కువ పెట్టగలుగుతున్నారు. దట్ మీన్స్ ఫారెన్ కంట్రీకి వెళ్ళి పనిచేసినోడు ఎవడైనా స్కిల్డ్ లేబర్ కానీ ఐటీ ఎంప్లాయీస్ కానీ 10 ఏళ్లలో ఇండియాలో రిటైర్మెంట్కి సరిపడా డబ్బులు సంపాదించుకుని మనకు వచ్చేచ్చు. 90% ఆఫ్ ద కేసెస్, మేబీ ఒక 10% ఫెయిల్ అవుతాయి, మిస్ఫైర్ అవుతాయి. ఎందుకు మిస్ఫైర్ అవుతాయి అంటే వీళ్ళు ఏమి లేకుండానే కన్సల్టెన్సీని మేనేజ్ చేసి లేని వీసాలు తీసుకొని పోయి స్ట్రగుల్ అవుతారు. జాబ్ లేకముందే వేరే కన్సల్టెన్సీ ద్వారా లేని జాబ్ని క్రియేట్ చేసుకొని వెళ్ళి స్ట్రగుల్ అవుతున్నారు. కానీ అంటే ఇప్పుడు బాగా స్ట్రెస్లో ఉందిలేండి యూఎస్, ఇప్పుడు స్ట్రెస్లో ఉంది బికాజ్ ఆఫ్ సెవరల్ పారామీటర్స్. బట్ లాంగ్ టర్మ్ చూస్తే డెఫినెట్గా మీకు అవకాశం ఉంటే మళ్ళీ అది కూడా యంగ్ ఏజ్లో వెళ్ళాలండి. ఇప్పుడు 40 ఏళ్ళు వచ్చి గురుకుతానంటే అవదు, చాలామంది ఇప్పుడు ట్రై చేస్తున్నారు. కానీ అది రైట్ టైంలో వెళ్తే ఒక 10 ఏళ్ళు బయట ఉంటే పోయేదేం లేదు, ఏం సంపాదించకపోయినా ఒక ఎక్స్పీరియన్స్ సంపాదించుకుంటాం. 25 ఏళ్ళకంతా వెళ్ళిపోతే 10 ఏళ్ళ మొత్తం మడతెట్టేచ్చు. 36-37 అంతా వచ్చేసినా చాలు, 40 లోపల వచ్చేసి 40 లోపు మడతెట్టేస్తారు అంతా. ఐ వాజ్ ఇన్ మెనీ క్లయింట్స్ సిటిజన్షిప్లో వచ్చిన ఇండియా వచ్చారు. మొన్న ఒక క్లయింట్ ఆయన చూస్తే మరి ఏమనుకుంటారు కానీ సోలార్ ఎక్లిప్స్ ఉందని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ అది డిసైడెడ్ టు గో టు యూఎస్ఏ. ముందు రోజు డిసైడ్ చేసుకుని అదే రోజు ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోయారు. 2 రోజుల్లో సిటిజన్స్ కదా వెళ్ళిపోవచ్చు. ఎక్కడుండే సార్ ఆ లైఫ్ స్టైల్? అంటే ఇండియా వచ్చి బ్రతున్నారు కదా, దేర్ ఎంజాయింగ్ లైఫ్. చాలా ఉన్నాయి సార్. పర్చేసింగ్ పవర్ ప్యారిటీ మాడతారు కానీ మరి ఇప్పుడు యూఎస్లో ఒక 4000 square feet ఉన్న హౌస్కి వచ్చిన ప్రైస్కి ఇక్కడ ఇండియాలో రాదు. మీకు 2000 square feet హౌస్ రాదు విల్లా. మనం వేరే మాట్లాడుతున్నాం కదా. అలా కాదు, నా పర్సనల్ ఒపీనియన్ అండ్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ ఇంటరాక్టింగ్ అండ్ హ్యాండ్లింగ్ మెనీ ఎన్ఆర్ఐస్, డెఫినెట్గా ఒక 10 ఏళ్ళు కనుక ఇండియాని వదిలి బయట పనిచేస్తే రిటైర్మెంట్ అయిపోతుంది సార్. 90% ఆఫ్ పీపుల్కి రిటైర్మెంట్ అంటే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ పని చేయకుండా కూర్చొని తినడానికి సరిపడా సంపాదించుకోవచ్చు. తర్వాత నువ్వు ఇండియా వస్తావా రావా నీ చాయిస్. అయితే ఆ 10 ఏళ్ళు నీకు వస్తున్న ఇన్కమ్ని రైట్ వేలో ఇన్వెస్ట్ చేయడం చాలా క్రిటికల్. చాలామంది సంపాదించారు ఈరోజు 40 కోట్లు 50 కోట్లు, కానీ అది పనికొచ్చే దాంట్లో పెట్టాల. ఇది అర్థమవుతుంది. ఇప్పుడు మళ్ళీ కోపలు వచ్చేస్తాయి జనాలకు మనం చెప్తే విషయం క్లియర్గా. అది ఒక 10 ఏళ్లలో జీవితానికి సరిపడా సంపాదించుకోవచ్చు. 90% కేసెస్లో 10% ఫెయిల్ అవుతారు. కానీ ఇండియాలో అంటూ ఉండదుగా.
ఇండియాలో 90% ఎవడు సంపాదించలేడు, 10% సంపాదిస్తారు 10 ఏళ్ళలో. Yes. అక్కడ 90% పీపుల్ సంపాదించగలుగుతారు. ఎనీ కంట్రీ, ఇట్స్ నాట్ జస్ట్ యూఎస్ ఒక్కటే కాదండి, ఫారిన్ కంట్రీ అంటే ఆఫ్రికన్ కంట్రీస్ ఇలాంటి కూడా సంపాదిస్తున్నారు సార్. 10th క్లాస్ క్లియర్ కాకుండా సింగపూర్లో పనిచేసి నెలకి 1 lakh ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. బా ఉన్నారు. మరి అంటే వాళ్ళ ఫ్యామిలీని నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్తున్నాడుగా, ఫ్యామిలీ భవిష్యత్తు మారుస్తున్నాడు, ఒక తరాన్ని మార్చగలుగుతున్నాడు. ఇప్పుడు ఇండియాలో కొన్ని స్టేట్స్ ఉన్నాయి, లెట్స్ నాట్ నేమ్ దెమ్. ప్రతి ఇంటికి ఒక వ్యక్తి ఫారెన్లో ఉంటాడు. ఆ ఇల్లు ఎంత అద్భుతంగా ఉంటుంది తెలుసు మీరు ఇల్లు చూస్తే. దట్ ఇండికేట్స్ కదా. సో డైరెక్ట్ కంక్లూజన్కి రాకుండా, మేబీ ఇది వ్యక్తిగత చాయిస్ అనుకోండి, ఎవరి ఇష్టం వాళ్ళది. బట్ ఫైనాన్షియల్ టర్మ్స్లో చెప్పాలంటే డెఫినెట్గా బయట చేసిన లైఫ్ స్టైల్ బాగుంది, ఎర్లీ రిటైర్మెంట్ అవుతుంది, వాళ్ళకి ఎక్స్పోజర్ ఎక్కువ వచ్చింది గ్లోబల్గా, వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు డూ బెటర్ బిజినెస్ ఆల్సో. మీరు చూడండి టాప్ మోస్ట్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రైనర్స్ వెనక్కి వచ్చిన వాళ్ళే, ఒక ఎక్స్పోజర్ వచ్చిన మీరు చూడండి. మీరు కూడా కొంతమంది ఇంటర్వ్యూ చేశారు, మీకు గుర్తుంది? అవునవును, మీకు గుర్తొచ్చింది కదా. అంత పెద్ద డైరీ ఫామ్ పెట్టిన వాళ్ళు ఎక్కడ నుంచి వచ్చారు? యూఎస్ రిటర్న్ కరెక్ట్. నేను చూసాను అది. వాళ్ళకి డీప్ పాకెట్స్ ఉన్నాయి, పట్టగలిగారు, దాన్ని సస్టైన్ చేయగలిగారు, దాన్ని పోషించడం కూడా కావాలి కదా. అది ఉంటేనే కదా బిజినెస్ పెట్టాలని. డబ్బు కూడా చాలా వరకు అవసరం కదా. ఎన్ని సక్సెస్ స్టోరీస్లో మనకి. అక్కడికి వెళ్తే 90% మీకు సెటిల్ అవుతారు. ఇక్కడ అవుట్ ఆఫ్ 100లో 10 సెటిల్ అవ్వడం కూడా కష్టమైపోద్ది 10 ఏళ్ళ కష్టం తర్వాత. సో నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఇండియాలో జాబ్ చేయాలి, బయట చేయాలంటే మీకు అవకాశం ఉండి పర్సనల్గా మీరు ఓకే అయితే బయట చేసుకుంటే త్వరగా సెటిల్ అయిపోతారు లైఫ్. రైట్ సార్, థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామప్రసాద్ గారు. రైట్. ఇండియాలో ఉద్యోగం చేసి బాగా సంపాదించవచ్చా, లేదంటే అమెరికాకి వెళ్ళి ఉద్యోగం చేసి బాగా సంపాదించవచ్చు అనే దాని గురించి చాలా క్రిస్టల్ క్లియర్గా మీ విశ్లేషణ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ రామప్రసాద్ గారు. థ్యాంక్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.